ఇదిగోండి తెల్ల పులి కనబడుతుందా? దీని పేరు తెలుగులో నీటి ఏనుగు, ఎలుగుబంటు. ఇది గైస్ జూ పార్క్లో పొద్దున్న తిరుగుతున్నాను. ఏం పట్టింది ఇప్పుడైతే ప్రజెంట్ నేను వచ్చేసి విశాఖకి సంబంధించినటువంటి జూ పార్క్లో ఉన్నా. మొత్తం మనకి జూ పార్క్ లోపలికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది, లోపల ఏమేమి ఉన్నాయి ఏంటన్నది చూపిస్తా. ఫస్ట్ ప్లాన్ చూపిస్తా చూడండి, అసలు మొత్తం చూడడానికి ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది మొత్తం లొకేషన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ ప్లాన్ రూట్ మ్యాప్ ఉంటుంది చూసారా ఫస్ట్ ఎంట్రన్స్లో, అది చూపిస్తా. మనమైతే ఎంట్రన్స్ అక్కడ నుంచి అయితే రావడం జరిగింది. టికెట్ తీసుకోవాలనుకుంటా. టికెట్ జూ పార్క్ లోపలికి మొత్తం ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఓకే 8 AM to 4:30 PM టికెట్. ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. బైక్ అక్కడ పెట్టుకొచ్చుకోవాలా? బైక్ ఎక్కడ పెట్టుకోవాలి? ఓకే జూ పార్క్ చూద్దాం ఇప్పుడు. ఎంత? బైక్ పార్కింగ్కి 10 రూపీస్ అంట. ఇక్కడ బైక్ అయితే 10 రూపీస్, మిగతా కార్కి అయితే 30 రూపీస్. ఈ జూ పార్క్ ఎదురు పార్కింగ్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బైక్ అయితే 10 రూపీస్, కార్కి అయితే 30 రూపీస్ పార్కింగ్ అయితే. ఇక్కడైతే నా బైక్ అన్నది పార్కింగ్ చేసి. ఇదే జూ పార్క్ మనకి వైజాగ్. లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉండదు అన్నది చూద్దాం. లోపల వెహికల్ ఎలా ఉంటే బాగుండేదే. ఇదిగోండి ప్రైజింగ్ డీటెయిల్స్ ఆల్రెడీ చూపించాను నేను మీకు. ఇది ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే. ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత కెమెరా 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ఇది లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ విజిటింగ్కి ప్లేసెస్ ఏమి ఉన్నాయి అన్నది ఇక్కడ మ్యాప్ ఉంది, మీకు చూపిస్తా చూడండి. టోటల్ రూట్ మ్యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది టోటల్ ఏరియా వచ్చేసి 625. దీంట్లో ఇటువైపు వెళ్తే ఏమేమి ఉన్నాయి అన్నది మొత్తం అయితే చూడొచ్చు. పాస్ చేసి చూడండి. దీంట్లో క్రోకడైల్ అంట గైస్. ఇదే ముసలి మీకు జూమ్లో చూపిస్తున్నా చూడండి. అక్కడ ఉంది ఆ కార్నర్న కనిపించింది కదా, అది సేమ్ ఇదే ముసలి. ఇది ఎంట్రన్స్ అయితే. ఫ్యామిలీస్ వస్తున్నారు ఇక లోపలికి జూ పార్క్ చూడడానికి అయితే. ఇది అడవిలో రోడ్డు వేసి మమ్మల్ని తిప్పినట్టు ఉంది. మనం విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయో లేదో చూద్దాం. మనమే కాదు చాలామంది వెళ్తున్నారు. మామూలుగా ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది కానీ ఇక్కడ అది ఉంది కనబడిందా? దీని పేరేందో తెలియదే. దుప్పియా మరి, దుప్పే అనుకుంటా. ఫస్ట్ యానిమల్ ఇది. లోపలికి వచ్చిన తర్వాత చూస్తాం. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్లో ఇది ప్లాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్లాన్ ఎంట్రన్స్. తర్వాత ఎటువైపు ఏం వెళ్తే ఏమున్నాయి అన్న దాని గురించి. లెఫ్ట్కి వెళ్దాం, రైట్కి ఏమున్నాయన్నది చూద్దాం. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇది చూడండి ఎంత లావుగా ఉన్నాయి. దీని పేరేంది ఇంతకీ? గ్రీన్ ఇగ్వాన్. మరి ఏంద్రా బాబు అంతలాగా ఉన్నారా? ఏ బతికే ఉన్నాయి, మీరు బొమ్మలు అనుకున్నారు. కదులుతుంది చూడండి. దీని నేమ్ ఇక్కడ ఉంది చూడండి, గ్రీన్ ఇగ్వాన్. కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ నుంచి చదువుకోండి పాస్ చేస్తూ. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇది గ్రీన్ ఉడుమ్ అంటారే అది. ఇది అరే అదిగోండి, అది కనపడుతుందా? ఏం చేస్తున్నా? చూసినా ఏదైతే ఉందో
అది వచ్చేసి వాటర్, నీళ్ళ యొక్క ఉడుము. దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకవేళ పాస్ చేసి చదువుకోండి కావాలంటే. వాటర్ అయితే లేవు దీంట్లో. మరి ఇది కొండ చిలువ, అసలు ఉందో లేదో ఇక్కడ కొండ చిలువ, చూద్దాం. ఏం దీనికి కోళ్ళు వేశారు? కోడి తినిద్ది ఏంది ఇది? కోడి ఏంది ఆడ? అరే 2 కోళ్ళు ఉన్నాయి. ఇంతకది ఏది? అది కనపడుతుందా? ఏ చెట్టున ఉంది ఇది? ఏదో మూలన కొనుక్కొని ఉండిద్ది ఇది, కనపడట్లేదే. చూద్దాం, చూసిన తర్వాత చూపిస్తాను. ఇంకోటి లోపల ఉంది, అది మీకు కనపడుతుందో లేదో. ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇక్కడ ఉంది. ఇంకోటి వచ్చేసి అక్కడ ఉంది. ఇది కొండ చిలువ చుట్టుకొని ఉంది చెట్టుకైతే, అంతగా క్లియర్గా కనిపించట్లా. అది కూడా ఉంది, రియల్గా అయితే చూడొచ్చు. ఇదిగోండి, నాగుపాముకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే చదువుకోవచ్చు ఇక్కడ. ఇది ఇప్పుడైతే మనం చూసింది అక్కడ. బ్రో అదిగోండి బ్లాక్ కనబడిందా? ఇంతవరకు ఎత్తుకితే ఇది ఒక్కడ దొరికింది. మీకు దీంట్లో కనబడుతుందో లేదో? ఎందుకు లేదు, ఈ పక్క రాని కనబడుతుంది. దీని ఇన్ఫర్మేషన్ కావాలంటే పాస్ చేసి చదవండి. జూ పార్క్ లోపలికి వచ్చిన తర్వాత ఇది విశాఖ మనం ఇవన్నీ. ఆ గ్రీన్లో అసలు కనపడతలే అది. కనబడింది అది అసలు కనపడుతుందా మీకు? చెట్లో లోపలికి ఉంది. నోరు తెరిచింది, అదేగా అదిగో తెరిచింది, కనబడిందా? తెరిచింది, అదిగో కనపడుతుందా? అది చూడు ఎంత పొడుగుందో. దీని తల ఎక్కడుందో చూడు, కింద దిగుతుందా? మనం ఏం చేస్తాం దాన్ని, అది మనం మింగేటట్టుంటే. అదిగోండి, అది అంటే షిఫ్ట్ చేంజ్ అవుతున్నాయి. డ్యూటీ అయిపోయింది అనుకుంటా దాన్ని. అదిగో కనబడుతుందా? ఎటు నుండి లోపలికి వెళ్తుందా? దానికి రూట్ ఉంది, పైన ఇంకొంచెం పైన. అరే ఆహా, రూట్ ఐడెంటిఫై చేసింది. ఇంకా ఇది చాలా పెద్దది. అర్రే ఇది చూడు ఎంత పెద్దగా ఉందో. దీన్నేమో ఓహో, దీన్ని ఏం అక్కడ ఉంది చూడండి, అది దాన్ని ఏమైతే అది పాము. అరే భలే చదివాడే, జర్రిగొడ్డు. అదేంది? అరే మొత్తం ఇదే, ఇక అది తిరుగుతానే ఉంది. యాక్టివ్ కాదు ఇది. ఈరోజు కొంచెం ఫుడ్ దొరకలా దానికి, దొరికితే పొనుకొని ఉండేది. అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అది? అదేందా ఆడ ఎత్తుకుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ ప్లేస్ చూద్దాం. బోర్డు ఉంది చూడండి, ఈ బోర్డులో మనకి ఇక్కడ ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి అన్నది దాని గురించి. ర్యాట్ స్నేక్, ఇండియన్ కోబ్రా, రాక్ పైథాన్ ఇక్కడైతే మనకి ఈ విజిటింగ్ ఇక్కడ ప్లేసెస్లో అయితే ఉన్నది. ఇక లోపలికి వెళ్దాం, లోపల ఏమున్నాయనేది చూపిస్తా. ఇది చూడండి, పాము స్టైల్లోనే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే సెట్ చేశారు.
వావ్, సేమ్ కోబ్రా లాగే ఉంది. మాకు మటుకి ఒక కోబ్రా అయితే జెర్రిగొడ్డు ఏదంట దాని పేరు, అదైతే దొరికింది. బాగా కళ్ళకి కనపడే విధంగా తిరుగుతున్నాయి యాక్టివ్గా. ఇప్పుడు లోపలికి వెళ్ళే కొద్దీ ఏమున్నాయి అనేది చూద్దాం. ఇప్పుడైతే బటర్ఫ్లై పార్క్ లోపల, బటర్ఫ్లై పార్క్లో చూద్దాం. ఏంటిది, ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ నేమ్స్ అవి ఉన్నాయి, వాటికి సంబంధించింది. పాస్ చేసి చదువుకోండి అని కావాలంటే, తెలుగులో కూడా ఉంది. తడిచిపోయింది కొంచెం, వాన పడుతుంది ఇక్కడైతే. అది లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎట్లా ఉందన్న. ఇది లోపలికి వెళ్ళి, ఉన్నాయా బటర్ఫ్లైస్ లేవంట, బయట మటుకు 2 తిరుగుతున్నాయి. ఇది బటర్ఫ్లై పార్క్ ఒకటి ఉంది, అదిగో ఇంకా ఉన్నాయి లోపల బటర్ఫ్లైకి సంబంధించి. పైన ఉన్నాయి, అది అక్కడ పైన ఎగురుతున్నాయి, ఇదిగో కనిపించినాయా. బటర్ఫ్లై పార్క్. ఇక బయటకు వెళ్ళి ఇంకేమైనా ఉన్నాయో విజిట్ చేద్దాం. చలో గైస్, ఇప్పుడైతే నెక్స్ట్ హిప్పో చూద్దాం. వాటర్ హిప్పో, వెళ్తాను అక్కడికి. ఇదిగోండి వాటర్ హిప్పోస్ 2 ఉన్నాయి. రెండు ఉన్నాయి, పెద్దవి, చాలా పెద్దవి. మొత్తం తిరుగుతాయి అనుకుంటా పార్క్లో. వీటి ఇన్ఫర్మేషన్ చూపిస్తా చూడండి. ఇన్ఫర్మేషన్ ఉంది, ఏదైనా కావాలంటే చదువుకోండి పాస్ చేసి. దీని పేరు తెలుగులో నీటి ఏనుగు. అవి ఎక్కడ ఉన్నాయి, ఇదిగోండి ఇవి. ఇదిగోండి ఇక్కడ టైగర్ ఉన్నాయి, అది చూద్దాం. ఇక్కడ నుంచి అక్కడ మెనూ ఉంది, ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్న దాని గురించి. అదైతే చూసి లోపలికి వెళ్దాం 1 by 1. చలో ఇదిగోండి వ్యూ. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే టైగర్, తెల్లపులి, సింహాలు ఇంకా ఉన్నాయి చూడండి, అడవి పిల్లులు అంట. ఇవి లోపలికి. రైనోస్ అవి అయితే ఇప్పుడు దాకా చూసాం, స్నేక్స్, రైనోస్ అవన్నీ. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి సింహాలు అవి చూద్దాం. చలో ఇదిగోండి ఇంకోటి అక్కడ తిరుగుతుంది, కనబడుతుందా? దగ్గరికి వెళ్ళి చూద్దాం, దాని పేరు అది కూడా చూపిస్తా. చాలా దూరం ఉన్నాం మనం దానికి, ఇంకా వెళ్ళిన తర్వాత దగ్గర చూద్దాం. ఇది అక్కడ కనిపిస్తుందా మీకు? అక్కడ నల్లగా ఉంది, ఇదిగోండి అక్కడే ఏదో చేస్తుంది. ఇది అంత ఉంది, అది చాలా దూరం ఉంది. అది అందువలన జూమ్లో చూసి చూపిస్తున్నా. ఆకలేస్తుంది దానికి. మా వాడికి అందిస్తున్నాడు కానీ రామ్మ ఇంకోటి ఎక్కడ కొనుక్కొని ఉంది, కనపడుతుందా? రాయి పక్కన, అదిగోండి. రే నువ్వు అక్కడే వీడిని వదిలేసి తింటున్నావు. ఇక లోపలికి వెళ్దాం, టైగర్స్ అవి చూద్దాం. దీని పేరు చూస్తే హిమాలయన్ బ్లాక్ బియర్ అంట. పేరు మటుకి సూపర్ ఉంది, హిమాలయన్ అడ్వెంచర్ బైక్ లాగా కనిపిస్తుందా? జూమ్లో చూపిస్తా చూడండి. అదిగోండి ఎలుగుబంటి, ఎలుగుబంటు. ఇది వైజాగ్ జూ పార్క్లో ఒక్కటే ఉంది, ఇంకోటి యాడ్ ఉందో మరి కొనుక్కొని. దాంకుని 5 గుంట నక్కలు కదా అవి. అదిగో కనపడిందా? బయటకు వచ్చి లోపలికి వెళ్తాం. అదిగోండి అక్కడ ఉన్నాయి క్లోజప్లో. ఇది 1x 3x వరకు జూమ్ చేయగలను దాంట్లో, చూద్దాం. ఇదిగోండి ఇవి అక్కడ దాక్కొని ఉన్నాయి చూడండి, దాంకొని ఉంటున్నాయి ఇవి.
కనబడుతుందా? అదిగోండి ఇక్కడ దగ్గరికి వెళ్తుంటే వెళ్ళిపోయింది చూడండి. అదిగోండి వెళ్ళిపోయింది. స్కెచ్ చేస్తుంది అది, ఇడు ఎవడో వచ్చాడు అని. ఇక గ్యాంగ్ అరే భలే దాంగుంటున్నాయి. అటు వచ్చినాయా? అదిగోండి కనబడ్డాయా? అరే ఏం దానుకుంటున్నారే. గుంట నక్కలు అని పేరు పడిందా? మూవ్ అవ్వగానే అది మూవ్ అవుతుంది చూడండి. ఇదిగోండి మూవ్ అవ్వగానే అది మూవ్ అవుతుంది. అదిగోండి డేంజరస్ హైనాస్. ఎక్కడ దానుకున్నాయో ఇది. ఆడ రూమ్ ఉంది దీంది, దాంట్లో ఉందేమో. కనబడిందా రూము? ఇదిగోండి అది ఉన్నాయా? ఇది ఆడ దాక్కొని ఉండండి. ఇది లోపలికి వెళ్ళినట్టున్నాయి. ఇదిగోండి ఇట్లా ఉంటుంది అది అయినా. ఇది హైనాస్ లోపలికి వెళ్ళినట్టుంది అది. ముందు డీర్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి. అడవి పిల్లలు అనుకుంటా ఉన్నాయి, చూపిస్తా చూడండి. రే దక్కుపక్క వస్తున్నాం మేము. రే దిగ్గా తిరుగుతుంది లోపల. ఈ మెష్లో అడవి పిల్లి పేరుంది. లోపల ఏడి కనిపిస్తాయా? లోపల లైటింగ్ లేదు, డల్గా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది ఒక్కడి మడికి ఉంది. హాయ్ కనబడిందా? ఇది నక్క, గుండ నక్క. అది ఫాక్సే. దాన్ని ఏమాడుంది ఫాక్స్ నక్క. ఏముంది పైన ఏం చూస్తున్నా? ఏరా అయ్యా ఇప్పుడు డీర్స్ చూద్దాం. అక్కడ ఉన్నాయి, వెహికల్ వేసి రావడం. ఇదిగోండి ఎన్ని ఉన్నాయి చూడండి. మరి పులి ఆడుందో తెలియదు కానీ ఈ మట్టికి ఈడ ఉన్నాయి. పులి మట్టికి కనపడలే మాకు. కనబడినాయా మీకు? జూమ్లో చూపిస్తున్నా చూడండి. కనబడినాయా ఇప్పుడు గ్యాంగ్? ఇక్కడ కనిపిస్తుందో లేదో కానీ జింక్ ఒకటి ఉంది. ఇంకా అటు చాలానే ఉన్నాయి జింకలు. ఒక్కటే కనిపిస్తుంది నాకైతే క్లియర్గా. పొనుకొని ఉంది, కనబడుతుందా? అదిగోండి అది జింక. నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇదిగోండి ఆసియా సింహం ఇక్కడైతే ఉంది. అది దగ్గరికి వెళ్ళి చూపిస్తా. అక్కడ పనుకొని ఉంది, అది కనిపిస్తుందో లేదో మీకు? దగ్గరికి వెళ్ళి చూద్దాం. కనిపిస్తుందా మీకు? కాళ్ళు ఎత్తి మరీ పనుకుంటుంది అది. ఇదే ఆసియా సింహం అయితే. అక్కడ పనుకొని ఉందా చూసారు? అది అది కానీ కదులుతుంది చూడండి, కాళ్ళు లేపుతుంది. రావాలంటే ఇట్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసేసి మనకి ప్రైస్ 700. 10 మెంబర్స్ ఉంటే ఈచ్ పర్సన్కి 70 రూపీస్ పడుతుంది. ఇట్లా ఫ్యామిలీస్తో రావడం అయితే దీంట్లో అయితే ట్రావెల్ చేయొచ్చు. డైరెక్ట్గా 4-వీలర్ కార్ అయితే ఎలా ఉంది, లోపలికి అయితే వేసుకొచ్చుకోవచ్చు. అక్కడే సింహం ఉంది, చూపిస్తా చూడండి దగ్గరికి వెళ్ళి. కాళ్ళు 2 ఎత్తి మరీ పనుకుంటుంది. కనిపించిందా? అదిగోండి ఆసియా సింహం. ఇక్కడ నుంచి సింహం దగ్గర నుంచి ఇక్కడ ఇందా వెహికల్స్ అవి వెళ్ళినాయి కదా, కార్ కూడా వెళ్తాం చూడండి. కార్ కూడా లోపలికి ఎలా ఉంది. ఇది మొత్తం జింకలు అవి ఉన్నాయి ఇటైతే. ఇదిగోండి సింహం క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి, ఆసియా సింహం. ఇది ఇప్పుడు కూర్చుంది, ఇందాదా కొనుక్కొని ఉంది, కాళ్ళు 2 పైకి ఎత్తి. గైస్ దీంట్లో ఏముందన్నది చూద్దాం. ప్యారెట్స్ అనుకుంటా ఇవి, మై హోప్. అరుస్తుంది, అప్పుడు నేను కనిపెట్టా. అది గండ ఆడ తింటున్నాడా? ఏదో తింటుంది అది. ఇవన్నీ ప్యారెట్స్ అవి.
డిఫరెంట్ ప్యారెట్స్ బర్డ్స్. ఇప్పుడైతే మనం వచ్చింది అటు నుంచి సింహం వెనక్కి వస్తాం. రండి, ప్రశాంతంగా ఉండే మొత్తం దీంట్లోనే సరిపోతుంది ఫ్యామిలీతో రావడం అయితే. ఇది తెల్ల పులి. ఇది ఎక్కడ ఉందని చూస్తున్నట్లయితే మీరు క్లోజప్లో ఆడ బావిలో కొనుక్కొని ఉంది. ఇది చల్లగా ఉందనుకుంటా, వాటర్ది కనబడిందా? కళ్ళతో చూస్తుంది చూడండి. ఇటు రారా బయట. తెల్ల పులి కనబడుతుందా? ఇందాదా బావిలో ఉంది, ఇప్పుడే బయటకు వచ్చి రూమ్కి వెళ్తుంది లంచ్కి. మధ్యాహ్నం 1 అయిపోయింది కదా. అదిగోండి, ఏ చెట్టు ఎక్కుతుందా? వైట్ లైన్. డోర్ తీసే ఉందంట, లేదు. బయటికి వెళ్దామని చూస్తున్నట్టు ఉంది. కనబడిందా? టోటల్ రూట్ మ్యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది టోటల్ ఏరియా వచ్చేసి 625. దీంట్లో ఇటువైపు వెళ్తే ఏమేమి ఉన్నాయి అన్నది మొత్తం అయితే చూడొచ్చు. పాస్ చేసి చూడండి. జూ పార్క్లో పొద్దున్నే తిరుగుతున్నాను. ఒకవేళ మీరు రావాలైతే లోపలికి ఏదైనా కార్ వేసుకొని రండి. కార్ వేసుకొని లోపల మొత్తం తిరగవచ్చు. లేకపోతే లోకల్గా ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 700 ఈచ్ పర్సన్ 70 రూపీస్. 10 మెంబర్స్ రావాలైతే ఇది తీసుకోవచ్చు. ఇద్దరు వచ్చినా 700, మీరు ఫ్యామిలీతో వచ్చినా సరే 700 పే చేసి అయితే అది తీసుకొని అయితే మొత్తం తిరగవచ్చు ఈ సరౌండింగ్ మొత్తం. ఇది మొత్తం మనకి అంటే చూడండి ఎంత తిరగాలో. ఇక ఇది మొత్తం అయితే మీకు ఇంతవరకు జూ పార్క్లో నా పాసిబుల్ అయినంతవరకు చూపించాను. ఇక ఇక్కడతో జూ పార్క్ అయితే క్లోజ్ చేస్తున్నా. ఇక కంటిన్యూషన్ ఇంకేమన్నా బర్డ్స్ అవి ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇంకా తిరగడానికి చాలా ఉంది. నా వెనక చూడండి ఇంకెంత ఉందో. మొత్తం తిరగాలి. ఇంతవరకు తిరిగిందంతా మనం ఒక 20% తిరిగి ఉంటాం. ఈ ప్లేసెస్లోనే మనకి ఏంటంటే లయన్స్, తెల్లపులి, ఆసియా సింహం, బర్డ్స్, కోతులు, దుప్పులు ఇలాంటివి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ వీడియోలో కంటిన్యూషన్ అయితే మనం దగ్గరలో ఉన్నటువంటి ఋషికొండ బీచ్కి అయితే వెళ్దాం. ఓకే, చలో. నేను ఇందాక 650 ఏకర్స్ అన్నాను, కాదు, ఇది 625 మొత్తం అయితే ఏరియా. విశాఖపట్నం జూ. గైస్, ఇది విశాఖ జూ పార్క్ అయితే మొత్తం ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్కి వెళ్తానా. ఒకవేళ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మొత్తం వీడియో చూడండి. వైజాగ్లో ఉన్న ప్రతి ప్లేస్ అయితే విజిట్ చేసి చూపిస్తున్నా. ఇది విశాఖ జూ పార్క్. ఇది విశాఖ జూ పార్క్. ఇక ఇక్కడతో కంప్లీట్. బైక్ అక్కడ పార్కింగ్లో ఉంది, వెళ్తున్నా. 10 రూపీస్ బైక్ అయితే. కార్ లోపలికి ఎలా ఉంది, బైక్ ఎలా లేదు. కార్కి 750 రూపీస్. నీకు మొత్తం బ్యానర్లో ఉంటుంది చూడండి. మీకు ఫస్ట్ చూపిస్తా లోపల ఎంట్రన్స్ ఎంత ఉంది ఏంటన్నది. గైస్, ఇక్కడ నుంచి ఋషికొండ బీచ్కి అయితే వెళ్దాం.